ఇక్కడ ఎవరికి తెలిసినదు గంగాధరు కానీ ఇక్కడ ఫ్రెండ్స్ అంతా ఇంటర్వ్యూ చేసాము. మా యొక్క అనుబంధము 50 ఏళ్ళ అనుబంధం అంట. 1976 నుంచి 26 వరకు అంటే ఖచ్చితంగా ఈ 26 50 ఏళ్ళ అనుబంధం. ఆయన డిగ్రీ అయిపోతేనే ఉద్యోగం రాకపోతే పెట్రోల్ బంక్ లో వర్క్ చేసినాను. పెట్రోల్ బంక్ లో కూడా ఎవరి కోసం. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీకు వ్లాగ్స్. ఇది నేను లాస్ట్ వ్లాగ్లోనే చెప్పాను మీకు ఒక స్పెషల్ వీడియో పోస్ట్ చేస్తాను అని. అది ఇదే మా నాన్న రిటైర్మెంట్ డే వ్లాగ్. నా తమ్ముడు ప్రత్యేకంగా ఇండియాకి ఎందుకు వచ్చాడు జర్మనీ నుండి అంటే మా నాన్న రిటైర్మెంట్ డే కోసమే. మా నాన్న వాళ్ళు పొద్దున్నేనే వెళ్ళిపోయారు ఆఫీస్ దగ్గరికి, అక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ చూసుకోవాలి అని. మేము కొంచెం లేట్గా బయలుదేరాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎక్కడంటే అక్కడ చెట్లు పడిపోయాయి. మా నాన్న చేసే ఉద్యోగము బస్సు రిలేటెడే కాబట్టి చెట్లు ఎక్కడ అంటే అక్కడ గాలి వర్షానికి పడిపోయినందువల్ల బెంగళూరులో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయ్యి వెనక రోజు బస్సులన్నీ కూడా ఆగిపోయి ట్రాఫిక్ ఎక్కువైపోయి పని చాలా కష్టమైందంట. అంటే తన లాస్ట్ వర్కింగ్ డే రోజు కూడా చాలా కష్టపెట్టింది ఈ ఉద్యోగము అని. ఎందుకంటే ఈ వయసులో ఆ బస్ స్టాండ్ లో చెయ్యాలి అంటే నిజంగా ఒక ఛాలెంజ్ వాళ్ళకి. ఒక్క వర్షం ఎంత గాలి, అదే ఎంత గాలి. నిన్న మీ అబ్బాయి చెప్పింది ఇంత వర్షం ఇంత గాలి ఎప్పుడు చూడలేదు. ఉండదు తాత రిటైర్మెంట్ రోజు కదా, ఎందుకులే పాపం వీళ్ళకి డిస్టర్బ్ చేసేది, ఏదో బిజీగా ఉన్నట్టు. మామ హోటల్ మయూరాలో అయితే మనకి రూమ్ దొరికేది అదే హాల్. ముందు ఆ కార్ పైన అట్లు పోవాల, ఈ బస్సు కాదు. సిగ్నల్ ఏముండదు, ఏముండదు. మాతో రిసీవ్ చేసుకునే కూర్చుంది. ఇప్పటిదాకా ఈ ఛానల్లో ఎప్పుడు కూడా మా ఫ్యామిలీ ఇంట్రడక్షన్ కానీ ఏమీ ఇవ్వలేదు. చాలాసార్లు అనుకున్నా ఇద్దామని, కాకపోతే అర్థమైపోతుందిలే తెలుస్తుందిలే అనుకున్నా. కాకపోతే ఈ వ్లాగ్లో మీకు తెలుస్తుంది కొద్ది వరకు అయినా మా ఫ్యామిలీ ఎక్కడి నుండి స్టార్ట్ చేసాము, ఎంత కష్టపడితే ఈ స్టేజ్లో ఉన్నాము అన్నది మీకు కొద్ది వరకు అర్థమవుతుంది. ఈ వ్లాగ్ చివరి దాకా చూడండి. శుభాకాంక్షలు ఇద్దరికి విషయాలను. మా నాన్న రిటైర్మెంట్ రోజే నాది కుమార్ది 3rd వెడ్డింగ్ యానివర్సరీ. సో బాగా కలిసి వచ్చింది అండ్ మాకు బాగా గుర్తుంటుంది కూడా. మా నాన్న తన కెరియర్ స్టార్ట్ చేసింది ఒక కండక్టర్గా ఈ ఆంధ్రప్రదేశ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో. తన జర్నీ 38 సంవత్సరాలు సుదీర్ఘంగా జరిగింది. దాంట్లో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి, అవన్నీ నేను ఒక్క వ్లాగ్లో పెట్టలేకపోయాను. ఇదైతే ఒక సిరీస్ లాగా వస్తుంది. ఇవాల్టి వ్లాగ్ అయితే వాళ్ళ ఆఫీస్లో జరిగిన ఒక సెలబ్రేషన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. దీంట్లో మా ఫ్యామిలీ గురించి చాలా ఇన్ఫర్మేషన్ మీకు ఉంటుంది. అండ్ ఇక్కడ మెయిన్గా చాలా ముఖ్యమైన వ్యక్తులు మా నాన్న గురించి మాట్లాడతారు. సో అది ఇక్కడ కట్ చేయాలి అనిపించలేదు. సో చాలా బాగుంది, పెట్టాలి, ఇది ఒక మెమరబుల్ ఈవెంట్ కాబట్టి అలాగే ఉండాలి అని. కొంచెం లెంతీగా ఉంటుంది, ప్లీజ్ చూడండి చివరి దాకా. అండ్ మీకు నచ్చితే మాత్రం కింద లైక్ బటన్ ఉంటుంది, ప్లీజ్ లైక్ చేయండి. మరియు ఈ రోజున మన బెంగళూరు బ్యాంక్లో ఎస్డబ్ల్యూ రావు గారు రిటైర్మెంట్ ఫంక్షన్ లో ఆయన కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మా గంగాధర గారు మా చిత్రాలు చూడండి. మేమంతా హిందూపురంలో ఏ కార్యక్రమం జరిగినా, ఇక్కడ ఏమో కార్యక్రమం జరిగినా మా మిత్రులు అమర్నాథ్ అంతా ఉంటారు. మేమంతా ఖచ్చితంగా అటెండ్ చేస్తాం దానికి. సో రిటైర్మెంట్ తర్వాత గంగాధర గారికి ఆ దేవుడు ఆయుర్వేదంతో రెస్టాప్ లైఫ్ చల్లగా ఉండాలని థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. దానికి మేమంతా ఎంతో సంతోషంతో ఇండోర్ నుంచి రేపటిగా వచ్చి శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చినాము. ప్రత్యేకంగా గంగాధరకు రిటైర్మెంట్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అది ఎంతో కష్టపడింది సార్, అందరికీ సాధ్యం కాదు, ప్రతి ఒక్కరికి సాధ్యం కాదు. మేమట్లానే ఇక్కడ వచ్చి తెలియని ప్రాంతాలు వచ్చి ఇల్లు తీసుకుని ఇల్లు చదివించుకోవాలంటే చాలా భయపడతాం. అదేవిధంగా అలాగా గంగాధర్ గారు ఎంతో కష్టపడి ఇష్టంతో ఇక్కడికి వచ్చి కష్టపడి ఇల్లు చదివించి
ఇప్పటి కాలంలో ఒక 5 ఏళ్ళో 10 ఏళ్ళో ఒక వ్యక్తితో కలిసి ఉండడము, ఫ్రెండ్షిప్ చేయడమే చాలా గొప్ప మా జనరేషన్ వాళ్ళకి. కానీ వీళ్ళు 50 ఏండ్లు సుదీర్ఘంగా వాళ్ళు ఎలా అయితే మొదలు పెట్టారో ఇప్పుడు కూడా అదే స్నేహభావంతో ముందుకెళ్లడము, వాళ్ళు అప్పుడు ఎలా మాట్లాడుకునే వాళ్ళు ఇప్పుడు అలాగే మాట్లాడుకుంటారు. మధ్యలో ఎటువంటి మనస్పర్ధలు కానీ ఎటువంటి భేదాలు కానీ ఏమీ రాకుండా అలా ఎలా ఉంటారో నిజంగా మాకైతే చాలా గర్వంగా ఉంటుంది వీళ్ళ గురించి మాట్లాడాలి అంటే. నిజంగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీళ్ళపైన ఎటువంటి దృష్టి పడకూడదు అని. ఈ పండుగ వాతావరణానికి కారణమైన నా చిరకాల మిత్రుడు గంగాధర్ గారు మరియు నా తోటి మిత్రుడు విల్సన్, మరి ఇక్కడ ఏటీఎం ఆఫీసు ఇన్ఛార్జ్ గా పనిచేసిన భారతి గారు, వీళ్ళందరికీ వీటితో పాటు ఇక్కడ సమావేశంలో చేసిన రిటైర్డ్ అయిన సిబ్బంది, వారి ఇద్దరి బంధుమిత్రులు, పిల్లలందరికీ శుభాభినందనాలండి. వీరందరూ ఇక్కడ వచ్చినారు కాబట్టి అందరికీ థ్యాంక్స్ ఫర్ అన్నారు. నిజంగా చెప్పాలంటే ఏ విధంగా అయితే మనిషి పుట్టుకతో జాబ్ ఉంటుందో అదే ఒక ఉద్యోగి ఏ రోజైతే చేస్తారో వారి రిటైర్మెంట్ ముందుగానే మేము వారి పుస్తకంలో లిఖించి చేసిద్దాము. మరి గంగాధర్ చెప్పాలంటే ఇక్కడ ఎవరికి తెలిసినదు, గంగాధరు మేము ఫ్రెండ్స్ అంతా ఇంటర్వ్యూ చేసాము. మా యొక్క అనుబంధము 50 ఏళ్ళ అనుబంధం. 1976 నుంచి 26 వరకు అంటే ఖచ్చితంగా ఈ 26 50 ఏళ్ళ అనుబంధం. మిత్రులు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఒకటే స్కూల్లో చదువుకున్నాము, ఒక చోట్ల పనిచేసినాము, ఒకటే సంస్థలో పనిచేసినాము. ఇటువంటి అనుభూతి చాలా ఉంది. 76లో మేము ఓరియంటల్ స్కూల్లో 6వ తరగతిలో చేరిన తర్వాత 6 నుంచి 10th వరకు మేము చెయ్యని గలాట లేదు, చేయని తప్పులు లేవు, ఇంక్లూడింగ్ గంగాధర. అయిపోయి చెప్తాను, ఎందుకంటే ఆ 50 ఏళ్ళలో మన అనుబంధాన్ని పంచుకోవాలని నేను ఇద్దరు తప్పించి 6 మంది ఏం చేశాను తెలుసండి. మధ్యాహ్నం అందరూ ఒకటి, అందరికీ గడప తప్పేది రిలేటెడ్ చేసి ఒక సినిమా పోయినాం. అది కూడా ఏ సినిమా, మా వయసు ఎంత 12 ఏళ్ళు, 16 ఏళ్ళు వయసు. 16 ఏళ్ళ సినిమా, సీరియస్ సినిమా చూసేది స్కూల్ ఎక్కువండి. హెడ్ మాస్టర్ అందరూ గడపకపోయారు చెప్పి ఆ తర్వాత పొద్దున్న వస్తే ఏమో అందరు గడపకపోతే అది మామూలు వేసుకుందాం, వేరే విషయం అట్లా చేసినాము. మరి సండే వస్తే మాత్రం ఖచ్చితంగా మేము అప్పుడంతా సైకిల్స్, వెహికల్స్ లేవు, బస్సెస్ లేవు, ఏం లేవు. ఒక్కో సైకిల్లో 3 అన్నమాట. ఒకటి నా సైకిల్, ఇంకొక మా మిత్రుడు చనిపోయాడు వెంకటేశ్వరి. ఆ వెంకటేశ్వర సైకిల్లో 3 త్రిముఖుడే, గంగాధర, 6 మంది హిందూపూర్ నుంచి గౌరీబిందులకి సినిమా చూసే వచ్చేవాళ్ళం. సినిమా చూసుకొని మళ్ళా వెళ్ళిపోయి నెక్స్ట్ ఎక్కడన్నా ఏదన్నా పళ్ళ తోటలు ఉంటే ఆడ పోయి పళ్ళు తినేసి వచ్చేవాళ్ళం. అంటే గంగాధర గారు డిగ్రీ అయిన తర్వాత చెప్పొచ్చు కదా, కష్టాలు చెప్పొచ్చు కదా. ఎందుకంటే మనిషి తప్పు చేయకుండా, ఇతరుల సొమ్మును ఆశించకుండా ఏ పని చేసినా కూడా తప్పు కాదు. దయచేసి ఇప్పుడున్నా కూడా తెలుసుకోండి, ఇంత జనరేషన్ కూడా. ఆయన డిగ్రీ అయిపోతేనే ఉద్యోగం రాకపోతే పెట్రోల్ బంక్ లో వర్క్ చేశాడు. పెట్రోల్ బంక్ లో కూడా ఎవరి కోసం, తండ్రి కోసం, వాళ్ళ తల్లిదండ్రుల కోసం, వాళ్ళ కోసం. కాబట్టి మనం చేసే పని ఖచ్చితంగా చెడ్డ కాలంత వరకు తప్పు కానే కాదు. మనకి అది చెప్పుకోవడంలో కూడా ఆమోషి పన్నే పడదు. ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నామంటే ఆ రోజు కష్టపడే మనస్తత్వం ఉంది కాబట్టి ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నారు. వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళ అబ్బాయిలు ఉన్నారు. ఇందులో ఆర్టీసీ మా పిల్లలు అంటే గర్వంగా చెప్పుకుంటాం. మేము సంపాదించే ప్రతి రూపాయి మా రక్తం సమానం, మా రక్తాన్ని చింది సంపాదించి ఆ దేవుడు మా పిల్లల్ని అడిగిచ్చాడు. అలా 1988 ఫిబ్రవరిలో గంగాధరకు కండక్టర్ గా అపాయింట్మెంట్ ఇచ్చేది. అపాయింట్మెంట్ ఇస్తే గుంటకల్ డిపోకి ఇచ్చారు. అప్పుడు ఎక్కడ పైన మిత్రులతో అలే ఉండేవాళ్ళం, మనం చేసుకున్నాము. కానీ 5 మందిలో గంగాధర్ కూడా హిందూ వదిలేసి బెంగళూరు ఇచ్చినాడు. అప్పటి నుంచి ఆయన లైఫ్ లో ఒక టర్నింగ్ పాయింట్ అనమాట. టర్నింగ్ పాయింట్ మాదే వచ్చింది. ఇక్కడ వచ్చిన తర్వాత ఆయన సైట్ తీసుకోవడం, ఇల్లు కట్టుకోవడం, పిల్లలు బాగా చేయించుకోవడం బాగా జరిగింది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే మన భవిష్యత్తులో మనం ఎంత కష్టపడినామో అంతకు మించి మన భవిష్యత్తు, మన పిల్లలు ఆరోగ్యం బాగా ఉంటుంది, అందరూ వాళ్ళు సుఖంగా ఉంటారు అని చెప్పేలా చెప్పినారు. వారికి మరి ఈరోజు పదవీ విరమణ బెంగళూరు పాయింట్లో, ఎందుకంటే నేను ఇక్కడ వర్క్ చేశాను, 9 years వర్క్ చేశాను. అప్పుడున్న జాయిన్ అయిన వాళ్ళు ఎంత క్రమశిక్షణ అంటే
అసలు వాళ్ళని చూసి చాలా నేర్చుకోవాలి సార్. క్రమశిక్షణ, డ్యూటీలకు రావడం విషయంలో కానీ, వాళ్ళు పలకరించే ప్రయాణికులతో విధానం కానీ, మాట్లాడే పద్ధతి అన్ని చాలా బాగా నేర్చుకున్నాము. ఏమి నేను వచ్చాను కదా, సహజంగా ఉన్నాను కదా, నాకు పట్టించుకోడు అంటే అయ్యే నేను వచ్చానని చెప్పేసి ఆయన టెన్షన్ పడుతున్నా సైలెంట్ గా వచ్చింది బస్సు అని బస్సు టెన్షన్ పడే రోజులు కూడా ఉన్నాయి. చాలా బాగా చక్కగా చేస్తారు. ఈ కాలంలో వీరు చేసినట్టు ఇంకెవరు చేయలేరని నేను చెప్పగలను. ఎందుకంటే బెంగళూరు పాయింట్ లో చేయడం అనేది ఆషామాషి కాదు, చాలా కష్టంతో కూడుకున్న పని. బెంగళూరు పాయింట్ మనం అనుకుంటే బెంగళూరు పాయింట్ ఏముందిలే, మనం వెళ్తాము 8 hours చేసుకుంటాం వస్తాము అనే ఉంటుంది. కానీ ఇక్కడ చేసిన తర్వాత, ఇక్కడికి వచ్చి పని చేసిన తర్వాత చాలా గొప్పగా ఉంటుంది. 38 సంవత్సరాలు మా నాన్న ఏపీఎస్ఆర్టీసీలో పనిచేసినా మేము మహా అయితే ఎప్పుడైనా బస్ స్టాండ్కి వెళ్ళినప్పుడు అలా ఆఫీస్ చూసుంటాం అంతే, ప్రత్యేకంగా వెళ్ళింది లేదు. కాబట్టి ఈ రోజే అందరినీ పలకరించడము, వాళ్ళు మా నాన్న గురించి మాట్లాడుతుంటే నిజంగా ఇంతటి మంచి వ్యక్తుల్ని ఈయన సంపాదించుకోగలిగాడా, ఎలా ఇది సాధ్యపడింది అన్నదానికి నిజంగా ఒక మంచి అనిపిస్తుంది. ఒక ఉదాహరణ చెప్తాను. మా నాన్న పనిచేసే బస్ స్టాండ్లో ఒక షాప్ అతను వచ్చాడు మా నాన్న గురించి మాట్లాడడానికి. నిజంగా అది చాలా మంచిగా అనిపించింది నాకు. ఎందుకంటే మామూలుగా మన కొలీగ్సే కానీ ఎక్కడెక్కడ నుండినో రావాలి అంటే మాకు వర్క్ ఉందిలే, అదిలే ఇదిలే అని మనమే చాలా మందికి అంటూ ఉంటాము. కానీ ఆయన షాప్ క్లోజ్ చేసి మరి ఇవాళ మా నాన్న రిటైర్డ్ అవుతున్నాడు అని మాట్లాడడానికి వచ్చాడు అంటే నిజంగా ఇది చాలు ఈ జీవితానికి అన్నట్టుగా అనిపించింది నాకు. ఆర్టిస్ట్ తో అనుగుణంగా ఉంటాడు. ఆయన పనిచేసే ఆ షాపు కొట్టు ఒకటి ఉంది, ఆ కొట్టులో కూర్చొని ఉంటాడు. ఈ రోజు గంగాధర్ గారి కోసం ఆ కొట్టు క్లోజ్ చేసి శ్రీనవ్వు కాదు, ఎప్పుడు చూసినా మదనపల్లి పొంగులో చిత్తూరు నడుస్తూనే ఉంటారు కంటిన్యూగా. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. మాట్లాడారు. సభ్యులందరికీ నమస్కారము, పెద్దలకు అందరికీ నమస్కారము. ఈ పదవి విరమణ సందర్భంగా విల్సన్ సార్ గారికి, గంగాధర్ సార్ గారికి హృదయపూర్వక నమస్కారాలు. మీరు ఇక్కడి నుంచి సంతోషంగా బాగుండాలని దేవుడు కోరుకుంటున్నాను. 8 సంవత్సరాల నుంచి గంగాధర్ సారు, విల్సన్ సారు మేమంతా ఐటీ గేట్ లో ఒకే చోట ఉన్నాము. అందరూ సంతోషంగా చేసుకునే ఉద్యోగం సార్ మాకంతా సహకారం ఎక్కువ బాగుంది. ఈ రిటైర్మెంట్ ఫంక్షన్ ని కొద్దిగా బాధ్యత ఉంది కానీ తప్పలేదు. రోజు కనపడే వాళ్ళు కనపడకుండా పోతే ఎలా ఉంటుందో ఆ బాధ పడితే తెలుస్తుంది సార్. ఏమనుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. రిటైర్ అయిన వాళ్ళు మేమందరూ చాలా రోజులు కలిసి పనిచేసాం, చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళము. అందరూ కూడా మంచివాళ్ళు. ఇక్కడ చాలా కష్టం ఉంటుంది అయినా కూడా అందరూ కలిసి పనిచేసాము. రిటైర్ అయిన తర్వాత కూడా వీళ్ళందరికీ వాళ్ళ ఫ్యామిలీతో సుఖ సంతోషంతో ఆయుర ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. మా నాన్న మాకు ఎప్పుడూ ఒక్క మాట చెప్తూ ఉంటాడు, జీవితంలో మనము ఏది కోల్పోయినా కూడా మళ్ళీ తిరిగి సంపాదించగలము, కానీ మనిషి దగ్గర విలువ నమ్మకం పోగొట్టుకుంటే ఎంత కష్టపడినా అది మళ్ళీ మనకి తిరిగి రాదు అని. స్వయంగా అక్కడ చూసాము. ఎక్కడెక్కడి నుండినో వచ్చారు, వచ్చి అంత అభిమానంతో మాట్లాడాలి అంటే అది 1 రోజు 2 రోజుల్లో గెలుచుకున్నదైతే ఖచ్చితంగా కాదు. సో అక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఈ వీడియోలో మళ్ళీ చెప్తున్నాను, థ్యాంక్ యూ సో మచ్. రోజు ఈవెంట్ని చాలా విజయోత్సవం చేసినందుకు. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను, కానీ రిటైర్మెంట్ సిరీస్ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఫ్రెండ్స్ మాట్లాడడం చూశారు, ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడడం కూడా చూడాలి కదా. సో అది నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను, రేపటి వ్లాగ్లో. సో అంతవరకు టేక్ కేర్, బాబాయ్. అండ్ ఈ వ్లాగ్నైతే ప్లీజ్ కింద లైక్ బటన్ ఉంటుంది, చూసి లైక్ చేయండి.